Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు నేను ఇవాళ మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం వచ్చేసి, మన సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్లో ఏదైతే మనం బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నామో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ అనేది. సో ఇది కొందరు మార్కెట్లో ఏంటంటే ఒక కస్టమర్కి తెలియదు ఎంహెచ్ అని నేను ప్రమోట్ చేస్తున్నా. కొందరు ఏంటి, నా వీడియోస్ నేను చేసేది చెప్పే టాపిక్ నచ్చేసి ఏంటంటే వీళ్ళు ఆ మిషన్ కావాలనుకుంటారు. బట్ చాలా మందికి అర్థం కావట్లేదు, మీరు ఎవరిని చూసి కొనాలి, ఏది చూసి కొనాలనుకుంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మీరు ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గర వెళ్ళి మాకు ఎంహెచ్ కావాలి అని చెప్పినప్పుడు ఆ పర్సన్స్ వాళ్ళ దగ్గర ఉంటేనే మేము ఈ కంపెనీ నుంచి టైఅప్ అయి డీలర్షిప్ తీసుకొని చేస్తున్నామండి, మా దగ్గర అది ఉంటుంది ఉండదు అని చెప్పి నిజాయితీగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి హ్యాట్స్. అండ్ కొందరు ఉంటారండి ఇంకా ఎథిక్స్ మర్చిపోతారు, మీరు ఏ బ్రాండ్ అయినా అడగండి స్టిక్కర్ వేసి ఇస్తాము అంటారు. సో మీరు అలర్ట్గా ఉండాలి. మీరు ఎవరి దగ్గర కొంటున్నారు, ఎలా కొంటున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకోండి కస్టమర్ది. ఒక్క మిషన్ కొని మోసపోవడం కన్నా కొనక ముందు జాగ్రత్త పడడం 100% ఇంపార్టెంట్. బీ అలర్ట్. మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే మనకు తెలియకుండా మన కళ్ళే తీసేసే టైప్ ఉన్నారు. సో కాబట్టి మీరు ఎవరి వీడియోస్ చూస్తున్నారు, మీరు ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు, మీరు ఏది చేయాలనుకుంటున్నారు, మీకు ఎవరు సపోర్ట్ ఉంటున్నారు, ఇలాంటివి మీరు తెలుసుకొని మీరు కొనాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఎవరి దగ్గర అయితే చూస్తున్నారు, మీరు చూసే ప్రతి వీడియోలోనూ నంబర్స్ ఉంటాయండి. ఆ నంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మనం ఆల్రెడీ చెప్తున్నాం పదే పదే, సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడనే మన ఎంబ్రాయిడరీ మిషన్స్ దొరుకుతాయి. బ్రాండ్ స్టిక్కర్ అతికిచ్చి ఇవ్వడం కాదు, మెయిన్ మిషన్ కొనడం ఓన్లీ 50%, మిగిలిన 50% సర్వీస్. మీరు ఎక్కడో మిషన్ కొని సర్వీస్ ఇవ్వట్లేదు అని కొని మోసపోయిన తర్వాత బాధపడేదానికన్నా మీరు ఎవరి దగ్గర కొంటున్నారు ఫీడ్బ్యాక్ తీసుకోండి కస్టమర్స్ది. సో మీకు ఇచ్చిన పర్సన్ రైట్ పర్సనా రాంగ్ పర్సనా అది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళ ఎథిక్స్ లేకుండా వేరే బ్రాండ్ మేము స్టిక్కర్ లేబుల్ అతికిచ్చిస్తాము అని చెప్పినంత మాత్రం వచ్చేసింది దొరుకుతుంది అని మీరు తీసుకున్నారు, తర్వాత సర్వీస్ ఇవ్వలేదు, ఎవరండి రెస్పాన్సిబిలిటీ? సో మీకు ఇప్పుడు అబద్ధాలు చెప్పిన వ్యక్తి తర్వాతకి మీరు చెప్పిన ప్రామిసెస్ మీరు తను ఉంటారని మీరు ఎలా ట్రస్ట్ చేస్తున్నారు? సో అది గుర్తుంచుకోండి. మార్కెట్లో ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు. ఇది హైదరాబాద్లో వచ్చేసి ఓన్లీ 1 and 1 ఆఫీస్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ హెడ్ ఆఫీస్. ఇది అల్వాల్ యాక్సిస్ బ్యాంక్ స్ట్రీట్లో ఉంటుంది. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి వైజాగ్ ఆర్కే ఎంటర్ప్రైజెస్, ఇది మాధవధారలో ఉంటుంది. కవిత మేడం తన డీలర్ నేమ్. అండ్ రాయచూర్లో వచ్చేసి క్రాంతి అండి అక్కడ. అండ్ ఎవరైతే ఇంకా అదర్స్ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఫస్ట్ అయితే హెడ్ ఆఫీస్కి కాల్ చేయండి. దాని తర్వాతనే మేము ఇచ్చే డీలర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు కొనాలనుకుంటే అక్కడ కొనొచ్చు, లేదనుకుంటే హెడ్ ఆఫీస్కి మీరు కాంటాక్ట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎవరో ఇస్తున్నారు, ఎవరో ఎక్కడైనా ఒకటే కదా అని కొన్నారంటే మాత్రం చాలా చీటింగ్కి మీరు గురైనట్టే. దీనికైతే మా కంపెనీ తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ కంపెనీ బిల్ కంపల్సరీగా ఉండాలి, అదొకటి గుర్తుకు పెట్టుకోండి. ఎవరో ఇచ్చారు కొన్నామని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాక కంపెనీకి కాల్ చేయొద్దు. మీరు ఎవరి దగ్గర కొంటున్నారు ఫస్ట్ ఆ కొన్న వాళ్ళకి డీలర్షిప్ ఉందా లేదా, ఆథరైజ్డా కాదా, మీరు అడగంగానే అది ఇస్తాం ఇది ఇస్తాం అది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇవ్వాలి, లేనిదేదో ఇచ్చారంటే మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నట్టు. అదొకటి అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అండి.